ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మస్వరూప బంధుగణ అందరికీ శుభోదయం. మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 3వ అధ్యాయం 12వ శ్లోకం వరకు మనం నిన్నే చూసాము. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈశ్వర మనకి ఈ శరీరం అనేది ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ అంటే ఒక బహుమానం. మన బిడ్డలకు ఎలాగైతే మనము మంచి పండుగల రోజున, వాళ్ళ జన్మదినముల రోజులలో మనము బహుమానాలు, గిఫ్ట్లు ఇస్తాం. ఇంతకు ముందు జన్మలలో మనం చేసినటువంటి పుణ్యకర్మల ఆధారంగా మనకి ఈ శరీరం అనే గిఫ్ట్ ఈశ్వరుడు ఇవ్వడం జరిగినది. మనము మరి ఈశ్వరుడికి మనం ఏ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం? మనం అంటే ఈ శరీరాన్ని సమర్థవంతంగా మనం వినియోగించుకుంటే, నర అంటే మనిషి నారాయణుడిగా పరిణితి చెందుతారు. మానవ కాస్త మాధవుడుగా పరిణితి చెందుతారు. జనని ఒక తల్లి కాస్త జగజ్జననిగా పరిణితి చెందుతున్నది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క తత్వ రహస్యాన్ని, అంటే ఇప్పుడు మన ధ్యానంలో చూసాం, సర్వము వస్తున్నది పోతున్నది, తాత్కాలికము క్షణికం. ఒకసారి మనం కన్నులు మూస్తే ఈ యొక్క నామరూప ప్రపంచమంతా లేదు, మటు మాయం. ఈ తత్వాన్ని తెలుసుకోవడమే ఈశ్వరుడికి మనము తిరిగి ఇచ్చే పెద్ద బహుమానము. అందువలన మీరు ఆ బహుమానం ఇవ్వడానికి మీకు సహాయం ఏమిటి? కర్మయోగం అనే యజ్ఞమే మీకు సహాయము. ఎందుకు? కర్మయోగం అంటే 2 వైపులా పదునుగా ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎంత బాగా వాడుకుంటే మీరంత వృద్ధిలోకి వస్తారు, మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. అంటే మనం కేవలము భోగాలలో బాగా అలవాటు పడిపోయి ఐశ్వర్యమే కావాలి, ధనముంటే చాలు అని ఎవరైతే ఆసక్తిగా ఈ పేరు ప్రతిష్టలు, అధికారము, ధనము, ఈ సంబంధాలు, వ్యక్తులు, వీటిపైన మీరు బాగా ఆసక్తిగా ఉంటే మీకు ఐశ్వర్యం వస్తుంది. కానీ వాటితో మీరు ఒక వివేకముతో ఒక పరిశీలన చేస్తే, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్ నాస్తి అకృతః కృతేన. అంటే ఏమిటి? ఈ సమాజాన్ని మీరు పదే పదే విచారణ చెయ్యాలి. మనం సత్యాన్ని అసత్యంగా, తాత్కాలికమైనది శాశ్వతంగా భ్రమపడుతుంటాం. అందుకే మనము మన బంధువులు, మన మిత్రులు, మన బిడ్డల మీద పూర్తి సంపూర్ణ భరోసా పెడతాం. అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈశ్వర హృదయంలో ఉన్నప్పటికీ ప్రకృతి అనేది మార్పు చేర్పులు జరగడానికే ఉన్నది. ప్రకృతి, శరీరము, ఇంద్రియములు, మనస్సు నిత్యం మారవలసిన దాని ధర్మం. మరి ధర్మానికి వ్యతిరేకంగా మీరు భరోసా పడుతున్నారు.
అందుకు మనకేమవుతుంది? నిరాశ కలుగుతున్నది. కాబట్టి మీరెప్పుడు కూడా మీ మీద మీకు భరోసా ఉండాలి. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం. ఈ ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు మీకు బాధ్యత మాత్రమే ఉంటుంది. ఇతరుల నుండి ఏదైనా సరే ఊహించుకొని నాకు వారు ఇది చేయాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రేమించాలి అనే ఈ బెగ్గింగ్ ప్రాసెస్ ఉండదు. మనకి అడుక్కునే విధానం మనకి ఉండదు. మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళం అవుతాం. ఇచ్చేవారి చెయ్యి ఎప్పుడు కూడా ఉన్నతము, తీసుకునేవారి చెయ్యి ఎప్పుడు నీచము, అంటే కింద, తక్కువ. మీకు చిన్న ఉదాహరణ మీకు తెలిసి ఉంటుంది. మీకు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ నది పక్కన ఒక అతను ఇలాగా కాలు జారి నదిలో పడ్డాడు. ఇంకొక అతను ఇలాగా రా 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 అంటున్నారు, చేయిస్తున్నారు. చెయ్యవు అంటున్నారు. ఆయన జీవితంలో ఎవరికి ఏది ఇవ్వడం ఎరుగరు పాపం. ఇవ్వడం అంటే ఆయనకి ఇష్టపడదు. ప్రతిదీ తీసుకోవడం అలవాటు అనమాట చిన్నప్పటి నుండి. చెయ్యవు అంటున్నారు. నేను ఇవ్వను అంటున్నాడు. చెయ్యి నేను నీళ్ళు తాగుతున్నాడు, మునిగిపోతున్నాడు నీటిలో. చెయ్యవు నేను లాగుతాను పైకి అంటున్నాడు పైన ఉన్నవాడు. నేను ఇవ్వను అంటున్నాడు ఆ ఇబ్బందిలో కూడా. ఓహో, సరే ఈ నా చెయ్యి తీసుకో అని చెయ్యి పెట్టాడంట. అప్పుడు చెయ్యి పట్టుకున్నాడు, అప్పుడు లాగాడు. ఆ విధంగా మనము బాగా తీసుకోవడానికి అలవాటు పడ్డారు పాపం. ఇవ్వడానికి ఎవ్వడికి చేతులు రావు, మనస్సు రాదు. కానీ కర్మయోగములు ఏం చెప్తున్నారు పరమాత్మ? మీరెప్పుడైతే ఇస్తూ ఉంటారో మీరు అలాగా విశాలమైనటువంటి హృదయముతో విశ్వరూప ఈశ్వరునిగా మీరే మారిపోతారు అంటున్నాడు. మీకు విషయం గుర్తుపెట్టుకోండి, శరీరం పరంగా మనము విస్తరించలేము. మహా విస్తరించే ఒక 150 కేజీలు, ఒక చీరు, ఒక బల్ల, ఇంతవరకు విస్తరించగలం. అది కూడా చాలా ప్రమాదం. శరీరంగా మీరు ఎవరు విస్తరించకూడదు. పోనీ మానసికంగా మనసు ద్వారా విస్తరించాలంటే అది కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, లిమిట్స్. మరి దేని ద్వారా విస్తరించాలి మనము? ఆధ్యాత్మిక ఆత్మస్వరూపంగా మనము సృష్టినంతటినీ విస్తరించగలము. ఎందుకు? సృష్టి కూడా మనలో ఉంది. ఈ సృష్టి జగత్తు నా చిదానంద అంటే ఆ యొక్క చైతన్య సాగరములో ఈ జగత్తు ఒక బుడగ. కాబట్టి మీరు ఆత్మస్వరూపంగానే విస్తరించగలరు. ఇంక దేని పరంగా మీరు విస్తరించలేరు. ఈ మోహంకి పదే అంటే ఒక డ్రమ్ మీద ఎలాగైతే కొడతారో అలాగ కొట్టేందుకు శంకరాచార్య భజ గోవిందం అనేది ఒకటి రాశారు. ఏంటంటే మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పారు. అంటే మనము సంపాదన అవి కూడగట్టాలి, ఇవి కూడగట్టాలి. ఒక కారు ఉన్నది, మరొక కారు కావాలి. బెంజ్ కారు ఉన్నది, BMW కావాలి. ఇక్కడ విల్లా ఉన్నది, మరొక బంగులో కావాలి. అంటే ఒకటి ఉంటే ఇంకొకటి దానికి అంతము లేదు. అనంతంగా ఆ తృష్ణలో పడిపోతాం మనం. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ మనసులో కొంచెం వివేకముతో ఆలోచించు. అసలు ఒక కార్యము ద్వారా సృష్టించలేని అమృతత్వం అంటే మోక్షము నువ్వు చేసే కర్మ ద్వారా సిద్ధించదు. మరి దేని ద్వారా సిద్ధిస్తుంది?
జ్ఞానము, నీ ఆత్మ జ్ఞానము, అదే భగవద్గీత మొట్టమొదటి చెప్పారు 2వ అధ్యాయంలో. దాని ద్వారా సిద్ధిస్తుంది. కాబట్టి నీవు ఇంతవరకు ఏ కర్మయోగము ద్వారా చేశావో దాని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో దానితోని సంతోషంగా ఉండడం అలవాటు చేసుకో, నేర్చుకో అని చెప్తున్నాడు శంకరాచార్య. ఎందుకు అలా చెప్తున్నాడు పాపం? ఎందుకంటే యావద్విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. చూసారా, ఇది అద్భుతమైన నిజము. మీరెవ్వరూ తప్పుగా భావించవద్దు, దయచేసి మన్నించవలను. ఏమిటంటే మనం కుటుంబములో ఎంతవరకైతే ఏదైనా సంపాదిస్తామో అంతవరకు అమ్మగారు, అయ్యగారు, సోదర, చెల్లి, అక్క, ఈ వదిన, అమ్మ, అత్త, మామ, తల్లి, తండ్రి అందరికీ గౌరవము, ప్రేమ, వారు యొక్క కుశల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఎందుకు? వారి దగ్గర నుండి సంపాదన వస్తుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సంపాదన ఆగిపోయిందో, వారి యొక్క అవయవములన్నీ సరిగా పనిచేయకుండా ఆగిపోయిన రోజున వారు కాస్త ఒక మూల కూర్చుంటారు. వారిని చూస్తూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోతుంటారు. బిజీ బిజీ బిజీ. ఎవ్వరు వారి గురించి వార్తలు అడగరు. పాపం వాళ్ళు కోరుకుంటారు, ఎవరైనా వచ్చి మాతో మాట్లాడుకునే బాగుండును, నేను చెప్తే వింటే బాగుండును అని అనుకుంటే ఎవ్వరు పట్టించుకోరు. ఒక కుటుంబం ఏం చేసిందంటే, వారి తండ్రి గారు బాగా సంపాదన రిటైర్ అయిపోయి ముసలైపోయారు. బాగా ముసలితనం వచ్చింది. అయితే ఇంటి ముందు చివర ఒక చిన్న గదిలాగా అందులో పెట్టి, ఒక చిన్న చిప్ప పెట్టి, సమయానికి ఏదో ఒకటి గంజి కానీ అన్నం కానీ అందులో పడేస్తుంటే అక్కడే తింటూ అన్ని అక్కడే చేసుకుంటూ అదే విధంగా దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు ఆ ముసలాయన. వీళ్ళ బిడ్డలందరూ చదువుకుంటున్నారు, వస్తున్నారు, ఈయన ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, హడావుడిగా ఉన్నది మొత్తం కుటుంబం. ఆ ముసలాయన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. కొన్ని దినముల తర్వాత ఆయన మరణించాడు. అయితే ఆ పిల్లలందరి దగ్గర ఏం చెప్పాలి? తాతగారు అని అని చెప్పాలి కదా. అమ్మయ్య, ముసలివాడు చనిపోయాడు, మనకి ఎంతో భారం వదిలింది అన్నాడంట. ఓహో, బాగుంది. వెంటనే ఆ ముసలివానితో పాటు ఆ చెప్పు కూడా పడేయండి అక్కడ అన్నారు. వెంటనే ఆ పిల్లలు, వాళ్ళ బిడ్డలు ఏమన్నారంటే, చిన్నపిల్లడు ఒకడు వచ్చి, నాన్నగారు నాన్నగారు ఇది ఉండాలి చెప్పా అన్నారు. ఎందుకురా, ఆయన చనిపోయారు కదా, మనకి శని వదిలిపోయింది అన్నారు. మరి కొన్ని సంవత్సరాలకు మీరు కూడా అక్కడ కూర్చుంటారు కదా, మీకు ఆ చెప్పు అవసరం ఉంటుంది కదా నాన్నగారు అన్నాడు. చూసారా, అందుకే కర్మఫలం ఎవరికి వారికి వెంటాడుతుంది. మనము చాలా జాగ్రత్తగా భక్తితో ఉండాలి, భయంతో కాదు. మనం భయంతో ఏది చేయక్కర్లేదు, భక్తితో చేయమంటున్నాడు పూజ కూడా. అందుకే భాగవతములో మనం చెప్పాం, గోవర్ధనగిరి పూజ చేయమని చెప్పడానికి కారణం అదే. ఇంద్రునికి భయంతో చేసేవారు. భయంతో చేసే పూజ వాస్తవానికి ఇంద్రునికి పూజే కాదంట, మీ భయానికి పూజ చేస్తుండేవాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎప్పుడైతే మన పెద్దవాళ్ళని మనం గౌరవిస్తామో, వారి యందు కృతజ్ఞతతో ఉంటామో, మన పిల్లలు కూడా కృతజ్ఞత చూపిస్తారు. అందువలన మనం ఏమి తప్పులు చేసినా మనకు ప్రాయశ్చిత్తం కర్మలు ఉన్నాయి. కానీ కృతజ్ఞత చూపకుండా ఎవరైతే మర్చిపోతారో వారికి ప్రాయశ్చిత్తము లేనే లేదు శాస్త్రములో. పాపం శాస్త్రములో వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేనే లేదు. కృతజ్ఞే నాస్తి నిష్కృతి అంటారు శాస్త్రం. అంటే కృతజ్ఞ అంటే కృతజ్ఞులు కాకుండా మన యొక్క సాయం తీసుకొని మనల్ని నిందిస్తారు ఉంటారు అలాంటి వాళ్ళు. వారు కృతజ్ఞ అంటారు, కృతజ్ఞులు కాదు, కృతజ్ఞ. వాళ్ళకి ఎటువంటి ప్రాయశ్చిత్తం
శాస్త్రములో లేదు. అందువలన మనం ఎప్పుడు కూడాను మన బాధ్యతను ఎరిగి మనం ఉంటే హక్కులు వాటంతట అవే ఇతరులకి సంభవిస్తాయి. వారు కూడా నిస్వార్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే మనకి హక్కులు సంభవిస్తాయి. ఇది ఒక సూత్రం. అందుకే మనము ఈ విధంగా కర్మయోగం ఎప్పుడైతే ఒక యజ్ఞముగా చేశాము, ముందేమన్నారు కృష్ణ, నియతం కురు కర్మత్వం అంటే ఇది వేదం మీకు ఆదేశము. ఆ తర్వాత ఏమన్నారు, ఆదేశం అంటే భయం అవుతుంది కాబట్టి భయంతో వద్దు, పూజ ప్రేమతో చెయ్యండి అంటే ఏమన్నారు, తర్వాత కేవలము మీరు పూజా భావంతో చెయ్యండి, భయము వద్దు అని చెప్పారు. అదే యజ్ఞాత కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన, దాంట్లో ఏం చెప్పారు, యజ్ఞముతో చేయమన్నారు. యజ్ఞం అంటే ఏంటి, కర్మకి భక్తి అంటే పూజా భావం, భక్తి దానిలోకి చొప్పిస్తే అది యజ్ఞం అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో దాని వలన ప్రకృతి దేవతలన్నీ మీకు సహకరిస్తాయి. మీరు 3 పువ్వులు 6 కాయల వలె జీవితం అంతా ఆనంద సంతోషంతో నిండిపోతుంది, మీరు సమాజం అంతా. ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, మీ యొక్క పాపములు చెడు గుణములన్నీ నశించి మీకు పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక సంపద, ఐశ్వర్యం కూడా మీకు కలుగుతున్నది. అదే 13వ శ్లోకంలో చెప్పారు, యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఎవరైతే కర్మయోగము ద్వారా ఈ యజ్ఞముగా భావించి చేస్తారో వారి యొక్క కల్మషాలు అంటే ఎటువంటి పాపములైన అన్ని కడిగి వేస్తున్నది ఈ కర్మయోగము. ఓకే, ఎప్పుడైతే కరిగేస్తుందో ఆ యజ్ఞ శిష్టామృతం భుజించినప్పుడు వలన మొత్తం మీరు శుద్ధమైపోతున్నారు కదా. కానీ మీరు కృతజ్ఞత మరిచిపోయి ఆ ప్రకృతిని మీరు నాశనం చేస్తున్నారు అనుకోండి. అంటే ఉదాహరణకి నేనే చెప్తా, నేను ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసు పూజ్య స్వామి దయానంద చిన్మయానంద స్వాముల వారు వచ్చినటువంటి ప్లేస్ అంట. ఇక్కడ ఒక ఆశ్రమం లాగా ఉండేది, చుట్టూ కూడా పచ్చదనము, చెట్లు, ఒక అద్భుతమైనటువంటి నందనవనము, ఒక పర్ణశాలగా ఉండేది అనమాట. అయితే కొన్నాళ్ళకి ఏమైనది, ఆ యొక్క పాత హౌస్నంతా కూడాను పడగొట్టి ఒక బిల్డర్కి ఇచ్చి దీన్ని మొత్తం ఫ్లాట్లు లేపారు. ఇప్పుడు జనమైతే పెరిగారు విపరీతంగా, ఒక్క చెట్టు కూడా లేదు. మరి మన నుండి వచ్చినటువంటి ఆక్సిజన్కి తక్కువైపోయింది కదా, చెట్ల నుండి ఆక్సిజన్ వస్తుంది కదా. మరి మన నుండి విడిచిపెడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వంటి చెడు వాయువులు ఎక్కడికి వెళ్తాయి అంటే ప్రకృతి యొక్క సమతుల్యాన్ని మనం దెబ్బతీస్తున్నాం కదా మన స్వార్థం కోసం. అదేవిధంగా ఈ జనాభా పెరుగుతుందని, ఈ పట్టణీకరణ జరుగుతున్నదని, పారిశ్రామీకరణ చేస్తున్నామని మొత్తము కలుషితమైన పదార్థములన్నీ నదుల్లోకి పంపిస్తున్నాము, చెట్లన్నీ కొట్టేస్తున్నాము, వెంచర్లు, ఫ్లాట్లు, బిల్డింగ్లు, విల్లాలు మొత్తము కట్టేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రకృతిని మనం సమతుల్యాన్ని మనము దెబ్బతీస్తున్నాము. అందుకే ప్రకృతి మనకు ఒక్కొక్కసారి ఆదేశాలు, చిన్న చిన్న ఆర్డర్స్ ఇస్తాయి. మనకు మొన్న కరోనా లాగా అలాంటి వస్తుంది అప్పుడు మనకి. కాబట్టి ఎవరైతే కర్మయోగము ద్వారా వచ్చిన ఫలాలని తను అనుభవించి ప్రకృతి యందు ఎటువంటి ప్రేమ, ఆదరణ, కృతజ్ఞత భావం లేకుండా ఉంటారో వారి భుంజతే, వారు ఏదైతే తింటున్నారో పాపమే
అంటే ఆత్మకారణాత్ అంటే తమ కోసం వాళ్ళు స్వార్థంగా వినియోగించుకొని భుజిస్తే వాస్తవానికి వాళ్ళు తింటున్నది ఏంటి? అఘం. అఘం అంటే పాపం. పాపమే తింటున్నారు అటు వండుకొని. చూసారు ఎంత ఎంత కోపంగా చెప్పారు పరమాత్మ కృష్ణ ఇక్కడ. యజ్ఞశిష్టాశనం సంతః సర్వ కిల్బిషై ముచ్యంతే. అంటే కృతజ్ఞతతో ప్రకృతిని రక్షిస్తూ కర్మయోగము చేస్తూ వచ్చే ఆ రిజల్ట్స్ ద్వారా మీరు ఆనందంగా ఉంటే మీ పాపాలన్నీ కడిగేస్తుంది కర్మయోగం. కానీ స్వార్థంతో కబ్జాలు చేసి మొత్తము ప్రకృతి మాతనంతా నాశనం చేస్తే మీరు అనుభవించేది కేవలం పాపమే మీరు తింటారు అని చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల మనం ఏం చేయాలి? రమణ మహర్షి చిన్న వాక్యాల్లో చెప్పారు ఈ విషయం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్కటి ఈశ్వర పూజ అనే భావనతో చేయడం వలన మీరు మొత్తం పవిత్రులైపోతారు. అందుకే భగవద్గీతలో ఆఖరు 17-18 అధ్యాయులు ఈ విషయం గురించే మళ్ళీ చెప్తారు. అక్కడ సాత్విక కర్త అంటే ఎవరు, సాత్విక కర్త అంటే ఎవరు, ఎలా ఉండాలి, రాజసిక కర్త అంటే ఎలా ఉంటారు అక్కడ కూడా చెప్పడం జరిగింది. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. అందువలన దేనిపైన మనము మమేకము రాగము అటాచ్మెంట్ పెట్టుకోకుండా అహంకారము లేకుండా కేవలం ఉత్సాహంతో ఉల్లాసంతో సాహసంగా మీరు ఈ కర్మయోగముని పాటిస్తే వాటి వల్ల వచ్చే ఆ ఫలం పైన ఎటువంటి వికారం మీరు చెందరు. అంటే ఎటువంటి మార్పు, ఎటువంటి బాధ, భయము కలగకుండా ఎవరు ఉంటారో వారిని సాత్విక కర్త అంటారు. భగవాన్ అలా చెప్పారు. కాబట్టి మీరందరూ సాత్విక కర్తలుగా మారాలి. ఇప్పుడు మనం అందరము స్వార్థముతో నిండిపోయిన రాజసిక, ఇతరుల్ని మోసం చేసి వాళ్ళని హింసించి మన స్వార్థ కోసం పనిచేసే తామసకర్తలుగా ఉన్నారు సమాజం అంతా. మనం ముందు సాత్విక కర్తలుగా మారి మిగతా వారిని కూడాను మార్చేందుకు మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయం మనం గమనించాలి. అందువలన ఏమంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క 13వ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞశిష్టాశన అంటే ఏదైతే కర్మయోగము ద్వారా వచ్చినటువంటి ప్రసాదం, దాన్ని ఏమన్నాం మనము? ఈశ్వర ప్రసాదము. అంటే మనం చేసే కర్మ ఎప్పుడైతే పూజగా మనం చేస్తామో వచ్చింది ఎప్పుడు కూడా మనకి ప్రసాదం అయిపోతున్నది. అందువలన భజగోవిందములు ఇలా ఎన్నో చెప్పారు. మళ్ళీ అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుకలేశ సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రైషా విహితా రీతి. చూసారా, మనము డబ్బు 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 అని మన యొక్క హృదయ స్పందన లబ్ డబ్ వస్తుంది కదా. మనం ఏంటి ఈ లబ్ను పక్కన పెట్టి డబ్బు వెనక పరుగులు తీస్తున్నాం కదా. అందువలన డబ్బు ఎప్పుడు, ధనం ఎప్పుడు కూడా నీకు చివరికి అనర్థంగా మారుతుంది. కాబట్టి పరమాత్మను స్మరించు, ఆత్మతత్వం తెలుసుకొని మోక్షం పొందు. అది మరిచిపోయి ఈ యొక్క ధనం వెనక పరుగులు తీసామనుకోండి, ఏమవుతుంది? అందులో నిజమైనటువంటి సుఖము, ఆనందము, శాంతి, ప్రేమ లేవు. చివరికి చూస్తున్నారు కదా మీరందరూ, రోజు పేపర్లు, టీవీలు, మన ఇరుగు పొరుగులు, మన ఇంట్లో చూస్తున్నాం. చివరికి పుత్రుల నుండి కూడా మనకు భయం కలుగుతుంది ఆ ధనం మూలంగానే. అంటే మన సంతానంతోనే మనకు భయం కలుగుతుందంటే అలాంటి ధనం వలన మనకి ఏమి లాభము? ఒక్కసారి మీరు విచారణ చెయ్యండి అంతే. కాబట్టి ఈ విధంగా ఈ కర్మయోగాన్ని అద్భుతమైనటువంటి యజ్ఞముగా చెయ్యాలి.
ఆ కర్మయోగం మనకి అత్యంత పవిత్రంగా మారుస్తుంది అని ఇంతవరకు మనం చూసాం. అయితే ఇప్పుడు కర్మయోగం కేవలము ఈశ్వరుని ఆదేశం మాత్రమే కాదు, కర్మయోగము ఒక యజ్ఞము మాత్రమే కాదు, కర్మయోగము మిమ్మల్ని పవిత్రంగా చేసే సాధన మాత్రమే కాదు, కర్మయోగమే ధర్మము అంటున్నారు ఇక్కడ కృష్ణ. ఏంటది? అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, పర్జన్యాదన్న సంభవః, పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః, యజ్ఞః కర్మ సముద్భవః, యజ్ఞః కర్మ సముద్భవః, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః, యజ్ఞాద్భవతి పర్జన్యః, యజ్ఞః కర్మ సముద్భవః, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఉత్తమం. ఇప్పుడు రెండు శ్లోకములు కలిపి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి ఆ ధర్మ సూక్ష్మము అంటే, యజ్ఞం అనేది ధర్మాచరణగా మనము చెయ్యాలి. ఇది 4వ సూత్రం. 3 సూత్రాలు ఏం చెప్పాను ఇంతకుముందు నేను. ఒకటి, యజ్ఞము అంటే కర్మయోగమును ఒక ఈశ్వరుని యొక్క ఆదేశం, ఒక ఆజ్ఞ, ఈశ్వరాజ్ఞ.
కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అని రమణ మహర్షి చెప్పాడు ఉపదేశ సారంలో. ఈశ్వరు ఆజ్ఞగా మనము కర్మయోగము చెయ్యాలి. నీతం కురు కర్మత్వం. రెండవది ఏంటంటే సూత్రము, కర్మయోగముని ఒక యజ్ఞముగా చెయ్యాలి. అంటే కర్మలో మనము భక్తి భావనతో, ప్రేమతో, లోక కళ్యాణం కోసం, నా కళ్యాణం కూడా ఉంటుంది లోకంలో. అలాగా మనం పంచమహాయజ్ఞములు చెయ్యాలి. దాన్ని యజ్ఞముగా అంటారు కర్మయోగాన్ని. మూడవ సూత్రం ఏమిటంటే, కర్మయోగం అనేది మన యొక్క జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అంటే మొత్తం పవిత్రం చేసేస్తుంది, మనకి పవిత్రులుగా చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే అంటారు. అసలు ఈ కర్మయోగం కంటే గొప్ప సాధనం మరి లేదండి మిమ్మల్ని పవిత్రంగా శుద్ధంగా చేసేందుకు. కాబట్టి ఇది ఒక పవిత్రంగా చేసే సాధనము. నాలుగవది ఏంటంటే ధర్మ ఆచరణము. ధర్మము, కర్మయోగం అంటేనే ధర్మం. ఏంటి? ధర్మో ధారయతి ప్రజా ధారణాత్ ధర్మ ఇత్యాహు. ధర్మో ధారయతి ప్రజా అంటే ఏమిటి? ఈ ధర్మం అనేది యావత్తు సృష్టి అంతటిని పట్టి వస్తుంది, ధరించి పట్టి వస్తుంది. అందుకే ఈ ధర్మం యొక్క నియమం చూడండి. గ్రహములన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మనలాగా ఎప్పుడైనా సరే నియమాలు ఉల్లంఘించి ఆ గ్రహాలు ఓకే నేను ఇటువైపు తిరుగుతానని ఒకసారి తిరిగాయి అనుకోండి, సృష్టి మొత్తం విస్ఫోటనమయ్యి ప్రళయం అవుతుంది. మనకు రెడ్ లైట్లు ఉంటాయి, ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, కానీ మనము ఉల్లంఘిస్తూ ట్రాఫిక్ జాములు చేసి మనం ఎంత భయంకరమైనటువంటి సమాజంలో బ్రతుకుతున్నాము. కాబట్టి మనం నియమాలు ఎప్పుడు పాటించము, కానీ ఆ యొక్క ఈశ్వరుని యొక్క విశ్వములో ఉన్నటువంటి నియమాలు తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కటి, గ్రహాలు, నక్షత్రాలు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు, మాకు ఈ ఈశ్వరుడు ఆదేశాలు వేదములు మేము నమ్మము, మాకు కర్మయోగం యజ్ఞం అంటే మాకు ఏమి తెలియదు, వద్దు, మాకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు అని సైన్స్ నాకు తెలుసునని భ్రమలో ఉంటారు చాలా మంది. ఓకే, నీవేవి నమ్మకపోయినా ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని గురించి ఇప్పుడు సైంటిస్టులే చెప్తున్నారా లేదా? గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర రంధ్రం అయిపోతున్నది, వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించేందుకు చెట్లు మొక్కలు ఉండాలి కదా. మరి అవి నరికేస్తుంటే నీ సైన్స్ ఏం సహాయం చేయగలదు మనకి? అందువలన వాళ్ళు కూడా మొర్రు అని సైంటిస్టులు కూడాను మీరు పర్యావరణాన్ని కాపాడండి, చెట్లను నాటండి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి శ్రీకృష్ణుడు అదే చెప్తున్నారు, మీరు కర్మయోగము చెయ్యండి అంటే. చూసారా, చెప్పడములో మాటలు వేరు కానీ ప్రయోజనము అర్థము ఒక్కటే. ఇంకొకటి, ఇప్పుడు సూర్యుని యొక్క ఆ యొక్క సూర్యరశ్మి మనకు చాలా అవసరం, కానీ సూర్యుని రశ్మితో పాటు విషవాయువులు కూడా వస్తాయి, చాలా ప్రమాదం. అందుకే ఈశ్వరుడు మనకి రక్షణ కవచంగా ఓజోన్ పొర ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం అధిక మేధావులు, బృహస్పతులు మనము, అంటే దేవగురు బృహస్పతులు లాంటి వాళ్ళు మనము. ఆ ఓజోన్ పొరను ఏ విధంగా చిల్లి పెట్టాలి, రంధ్రం చేయాలి అని మనం ప్రయత్నిస్తున్నాం. విచ్చల విడిగా ఈ యొక్క విషవాయువులు గాలిలోకి విడిచిపెట్టి, నీటిలోకి విడిచిపెట్టి పదార్థాలు మొత్తము ఆమ్ల వర్షాలు పడే విధంగా, యాసిడ్ గ్యాసులు వచ్చే విధంగా మనము తయారు చేసి పెడుతున్నాం. అందువలన సైన్స్ ఏదైతే చెప్తున్నదో 10,000 సంవత్సరాలు, 6,000-7,000 సంవత్సరాల క్రితం మన శాస్త్రము, వేదము, ఉపనిషత్తు, పురాణాల్లో చెప్పడం జరిగినది. అద్భుతంగా చెప్పారు.
టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు మన వాళ్ళు, ఇప్పటి వరకు సైన్స్ అంటారు. నేనేమనుకున్నా టెస్ట్ ట్యూబ్లో బిడ్డని పుట్టించేస్తున్నారు ఏమని భ్రమపడ్డాం. తీరా చూస్తాడికి తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలంట టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ వ్యాస మహర్షి కౌరవులందరినీ పుట్టించాడు అదే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా. 6-7 వేల సంవత్సరాల క్రితం, పోనీ మినిమం 5,500 సంవత్సరాల పూర్వం జరిగింది అది. అదేవిధంగా మనకు ఒకప్పుడు వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి ఇచ్చాడు అంటే మనం ఎవ్వరూ నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడేమో ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ అయితే మన టీవీలో లైవ్ చూసేస్తున్నాం. మరి ఎలా సాధ్యమైంది? విమానములో పుష్పక విమానములో వచ్చారు అంటే ఎవరము నమ్మేవాళ్ళం కాదు. మరి ఇప్పుడు హెలికాప్టర్లు విమానాలు ఎలా వెళ్తున్నారు? అంతెందుకు, మొన్నటి వరకు మెడికల్ తల్లి తండ్రి సంయోగములో శుక్రశోణితము కలిసినటువంటి మొదటి రోజు నుండి 15 రోజుల వరకు ఏ విధంగా మారుతుంది ఆ బీజం పిండం, మొదటి నెలకి ఏమవుతుంది, 2వ నెలలో ఏ విధంగా మార్పు చెందుతుంది, 3వ నెల తర్వాత ఏవంటి అవయవాలు ఎలా తయారవుతున్నాయి అని మనం 6-7 వేలు 10,000 సంవత్సరాల క్రితం మనం చెప్పాం మన శాస్త్రంలో. అదే ఇప్పుడు చెప్తున్నారు మెడికల్ శాస్త్రములలో సైంటిస్టులు. అంటే మన శాస్త్రాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. అందుకే మన వాళ్ళు ఏమంటారంటే, వేర్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాప్స్ దేర్ స్పిరిచువాలిటీ బిగిన్ ఆర్ స్టార్ట్స్. వేర్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాప్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అంటారు. అంటే ఎక్కడైతే ఈ సైంటిస్టులకి ఇంకా అర్థం కాదో, ఎక్కడ ఆగిపోతారో అక్కడ నుండి స్టార్ట్ చేశారు మన ఋషులు, దర్శించారు ఆ యొక్క తత్వాన్ని. అందుకే వేదం అనేది ఒక వ్యక్తి బుద్ధి ద్వారా వచ్చిన జ్ఞానం కాదు. అది మీ అందరూ గమనించండి. మీరు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా వివేకవంతులు, అనుభవజ్ఞులు. మన సైంటిస్టులు ఏం చేస్తున్నారు? ఒకటి ఆవిష్కరిస్తున్నారు, ఆయనకి PhD వస్తుంది, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చినా రావచ్చు. 5 సంవత్సరాల తర్వాత అది తప్పు అని ఇంకొకరు వస్తారు, వారికి PhD, వారికి నోబెల్ ప్రైజ్. ఈ 10,000 సంవత్సరములలో వేదముని ఎవరైనా ఛాలెంజ్ చేసినట్టు ఎవరైనా వచ్చారా? కాబట్టి వేదం అనేది సాక్షాత్తు సమష్టి సృష్టి యొక్క రహస్యాన్ని సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క వాక్కు. అందుకే వేదంలో చెప్పారు, అస్య మహతో భూతస్య నిశ్వసితం ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద అని సర్వము నిశ్వసితం అంటారు. అంటే ఏంటి? ఈశ్వరుని యొక్క సహజ సిద్ధమైనటువంటి శ్వాస, ఊపిరి. మనం ఎలాగైతే ఊపిరి తీసుకొని విడిచిపెడుతున్నామో ఆ విధంగా ఈశ్వరుని యొక్క శ్వాస రూపంలోనే వేదములు వచ్చిన ఈ సకల జ్ఞానము ప్రకటమయ్యింది. దాన్ని అందిపుచ్చుకోవడానికి ఒక రేడియో స్టేషను, ఒక టెలివిజన్ కేంద్రంగా ఋషులు అందుకున్నారు. అందుకే ఆ టెలివిజన్ కేంద్రం నుండి, రేడియో కేంద్రం నుంచి మనకి వార్తలు పంపిస్తారు. కానీ మనం మాత్రం యాంటీని మనం సరిగా చేసుకోలేము. అందువల్ల మనకేమొస్తుంది, శబ్దాలు వినిపిస్తున్నాయి. మన రేడియో ఆన్ చేస్తే ఒకటే శబ్దం, ఏమండి రామారావు, మా రేడియోలోనే మాకు వార్తలు రావట్లేదు, సౌండ్ మాత్రమే వస్తుంది. అమ్మ రమాదేవి, మీ యొక్క ట్యూన్ చేసుకుని ఆ స్టేషన్ మీరు కరెక్ట్గా సెట్ చేస్తే మీకు వార్తలు వస్తాయి. మీ రేడియోలో ట్యూన్ చేయకుండా రేడియో కేంద్రం మీద పడి మీరు గోల పెడితే ఏం లాభం? ఆ విధంగా ఈశ్వరుడు మనందరికీ కర్మయోగ రహస్యాన్ని మన చేతిలో పెట్టారు. దాన్ని తెలుసుకొని మనము ముందుకు సాగాలి. అందుకే ఈ ధర్మము, ఈ రహస్యం మనకి ఎలా జీవించాలి అనే మాన్యువల్ వేదం ఇస్తూ మనకు కావలసినటువంటి ఈ సమతుల్యాన్ని కాపాడుకొని మీరు జీవించండి. ఈ జీవితంలో మీరు మంచి
భోగముల ఐశ్వర్యులు పొందుతూ మీ చిత్తశుద్ధి కూడా పొంది మీ స్వరూప తత్వం జ్ఞానయోగము ద్వారా జ్ఞాననిష్ఠులై మోక్షాన్ని పొందుదురుగాక అని మనకి సెలవిచ్చారు పరమాత్మ. అందువలన దీని యొక్క చక్రం, ఇదొక చక్రం అన్నమాట. ఈ చక్రం ఎవ్వరూ అతిక్రమించడానికి వీలు లేదు. ఏంట చక్రము? అన్నాద్భవంతి భూతాని అంటే, భూతాని అంటే సకల ప్రాణులు. దేని నుండి వచ్చాయి? అన్నాత్ అంటే ఈ ఆహారం నుండి సకల ప్రాణులు వచ్చాయా లేదా మీరు చెప్పండి. ఎలా వచ్చాయి అంటే, ఎప్పుడైతే వర్షములు పడుతున్నాయో వర్షముల వలన ఆహార పదార్థాలు వస్తున్నాయి, ఆహారం వలన ప్రాణులు. మరి ఈ అన్నం అయితే వస్తుంది కదా, అన్నం దేని వల్ల వస్తుందని చెప్పారు? పర్జన్యాత్ అన్న సంభవ. పర్జన్యము అంటే వర్షము. ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నారు అన్నారు. మనమేమనుకున్నాము, నిజంగా వర్షాలు కురిపించేస్తున్నారు, ఇక ఏం అవసరం లేదు, ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది అనుకున్నారు. ఈ సిల్వర్ అయోడైడ్ ఏవేవో కెమికల్స్ పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడైతే మేఘాలు దట్టంగా ఉన్నాయో అక్కడే వర్షం కురిపించగలరు. మేఘములు లేని దగ్గర వీళ్ళు కురిపించలేరు. చూసారా? ఈశ్వరుని యొక్క లీల దాటి వెళ్ళడం ఎవరికి సాధ్యం? ఆయన దైవీ మాయ. కాబట్టి ఈ యొక్క వర్షం అనేది, అంటే అన్నం అనేది వర్షం నుండి వస్తున్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు వర్షాలు లేకపోతే కరువు వచ్చి ఎంత కటకటలాడిపోతున్నారు ప్రజలు కొన్ని రాష్ట్రాలలో. కాబట్టి అన్నం అనేది వర్షం వలన సంభవిస్తున్నది. ఇంతకీ వర్షం దేని వలన వస్తుంది ఇప్పుడు చెప్పాలి మనం. ఇది అసలైనటువంటి వివరణ. యజ్ఞాత్ భవతి పర్జన్యః. యజ్ఞం అంటే ఏంటి? కర్మయోగము. ఇక్కడ యజ్ఞము ద్వారా వర్షం వస్తుందంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పుణ్యము అంటారు వేదములలో. ఇంతకీ పుణ్యం అంటే ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. దాన్ని అదృష్ట ఫలము అంటారు, లేదా అపూర్వము అంటారు. దానికి ఎవరు చూడడం జరగదు. మనం చేసే కర్మయోగము యజ్ఞము ద్వారా ఆ యొక్క రిజల్ట్ అనేది పుణ్యము అపూర్వంగా స్టోర్ అవుతుంది. సరే, పుణ్యము అంటే నమ్మరు సైన్స్ అనేవి చదివేవాళ్ళు. వారికి మనం ఒక ప్రశ్నించాలి. సరే, పుణ్యము పాపాలు పక్కన పెట్టండి, ధర్మము పుణ్యము పాపాలు ఇవన్నీ పక్కన పెడదాం. కానీ మనము ఈ యొక్క సృష్టి సమతుల్యాన్ని మనం కాపాడాలా వద్దా? మన పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. సో ఉన్నటువంటి చెట్లు మనం పెంచుకుంటూ పోవాలా, తక్కువ నరికేయాలా? మనం రివర్స్ చేస్తున్నాం. ప్రజలు పెరుగుతూ ఉన్నారు కానీ చెట్లు తరుగుతూ ఉన్నాయి. అడవులన్నీ నాశనం చేస్తూ ఉన్నాం. నదులు జలాశయాలన్నీ నాశనం చేస్తున్నాం. ఈ యొక్క క్లోరో కార్బన్స్ అంటారు. ఇప్పుడు మన రిఫ్రిజిరేటర్స్ అన్ని భయంకరమైనటువంటి విషవాయువులు చిమ్ముతాయి అప్పుడప్పుడు. ఇవన్నీ కూడాను వాతావరణం కలుషితం చేసి పెడుతున్నాము. ఈ వాతావరణాన్ని సమతుల్యంగా రక్షించడమే మీ వర్షానికి కారణం అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ. అదే యజ్ఞాత్ భవతి పర్జన్యః అంటే, మనం ప్రకృతిని ఎంత అద్భుతంగా రక్షించి పూజించి కాపాడుకుంటూ ఉంటామో ఆ ప్రకృతి మనకు సకాలంలో వర్షాలు పడేటట్లుగా చేస్తున్నది. ఇంతకీ మరి యజ్ఞం అంటే కర్మయోగం ఎలా అవుతుంది? కర్మ సముద్భవ. మీరు చేసిన సాత్విక కర్మలు, మీరు చేసినటువంటి వేదములో చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మములు, ఆ కర్మల ద్వారా కదా యజ్ఞం అవుతుంది. పంచమహాయజ్ఞాలు చెప్పాను. ఆ పంచమహాయజ్ఞాలు దేని వల్ల జరుగుతాయి? మీరు చేసే సాత్విక కర్మ వల్లనే కాదా? యజ్ఞ కర్మ సముద్భవ అంటే ఆ కర్మ వల్లనే యజ్ఞములన్నీ సంభవిస్తున్నాయి. అందువలన దీనంతటికీ ఒక సైకిల్. దేన్ని మనము ఉల్లంఘించినా, దేన్ని మనం డిస్టర్బ్ చేసినా యావత్ సృష్టి సమతుల్యం అంతా దెబ్బతింటున్నది. అయితే ఇదే విధంగా కర్మ
ఈ కర్మ దేని వలన వచ్చినది? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము. వేదము నుండి కర్మలు. మన పంచమహాయజ్ఞాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదము నుండి వచ్చాయి. సో ఇక్కడ బ్రహ్మ అంటే వేదరాశి. వేద జ్ఞానము నుండి పంచమహాయజ్ఞములు తెలియజేశారు. వాటినే మనము ఒక యజ్ఞముగా, కర్మయోగంగా మనము చెప్పుకుంటున్నాము. సో కర్మయోగము, ఈ పంచమహాయజ్ఞాలు ఎక్కడి నుండి సంభవించి ఎక్కడి నుండి తెలియజేయడం అనేది? వేదము నుండి. అంటే బ్రహ్మోద్భవం అంటే వేద ఉద్భవం కర్మ. విద్ధి అంటే మనం తెలుసుకోవాలి ఈ విధంగా. ఇంతకీ ఈ బ్రహ్మ దేని నుండి వచ్చింది? బ్రహ్మ అంటే ఏంటి? వేదము. ప్రత్యక్షానుమిథ్యావా యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదశ్చ వేదత. ఈ వేదం అనేది ఈశ్వరుని యొక్క శ్వాస నుండి వచ్చిందని ఇప్పుడే చెప్పాను మీకు. వచ్చి పూర్తిగా మన యొక్క ఇంద్రియములు, మన యొక్క మనస్సుకి ఏదైతే అందని జ్ఞానం ఉన్నదో వాటికి అతీతమైనటువంటి ఆ సమష్టి ఈశ్వర జ్ఞానము ఋషులు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ల ద్వారా ప్రకటమయ్యింది. అందుకే ఈ వేదం అనేది కేవలం ఒక మనిషి బుద్ధి ద్వారా వచ్చింది కాదు. అందువలన ఈ బ్రహ్మ అంటే వేదము దేని నుండి వచ్చింది? పరమాత్మ నుండి వచ్చిందా లేదా? అంటే బ్రహ్మాక్షర సముద్భవం. అక్షర పరమాత్మ అంటే నిర్గుణము, నిరాకార పరమాత్మ నుండి వేదము సంభవించినది. మనం ముందే చూసాం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అని చూసాం కదా ఆ శ్లోకంలో. ఆ శ్లోకంలో ఎప్పుడైతే అక్షర పరమాత్మ సృష్టికర్త బ్రహ్మాజిని సృష్టించి వేదరాశి జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రజలతో పాటు ఈ పంచమహాయజ్ఞములు వేదమును అందించారు కదా. అందువలన ఈ వేదం అనేది ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ నుండి సంభవించినది. తస్మాత్ అందువలన, దేర్ ఫోర్ అందువలన, వేర్ ఫోర్ ఎక్కడికి? తస్మాత్ అందువల్ల సర్వగతం బ్రహ్మ అంటే సర్వవ్యాపి చైతన్యం అని చెప్తున్నాం కదా రోజు మనము. ఈ సర్వంగా వ్యాపించి ఉన్న పరమాత్మ వేదము యందే నిత్యమై నెలకొని ఉన్నారు. అందువలన పరమాత్మ శ్రీకృష్ణ ఎక్కడో లేరు, భగవద్గీత రూపంగానే ప్రకటమై ఉన్నారు. పరమాత్మ అంటే వేదముగానే ప్రకటమై ఉన్నది అని తెలుసుకుని నిత్య నిరంతరము, నిత్యము అంటే ఆ యొక్క పరమాత్మ వేదములో ఉన్నారు, వేదం అనేది యజ్ఞముగా ఉన్నది అని మనం తెలుసుకొని సావధాన చిత్తులై దీన్ని మనం ముందుకి వెళ్ళాలి, జీవించాలి. అందుకే మన వేదం ఏం చెప్పింది? నాప్సు మూత్రం పురీషం కుర్యాత్ నా నిష్ఠీవేత్ అంటది. ఏంటి? అందువలన మీరు జలములని, పవిత్రమైన జలములను మీరు కలుషితం చెయ్యొద్దు, వాయువుని మీరు కలుషితం చెయ్యొద్దు, భూమిని మీరు కలుషితం చెయ్యొద్దు. వీలైనంత వరకు చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. వృక్షో రక్షతి రక్షిత అంటారు. అంటే ఎవరైతే చెట్లను రక్షిస్తారో వాళ్ళని చెట్లు రక్షిస్తాయి. ధర్మో రక్షతి రక్షిత, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మమే మీకు గొడుగై రక్షిస్తుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి ధర్మ రహస్యాన్ని మనకి పరమాత్మ చెప్పారు. అయితే ఇదంతా కూడాను ఈ వివేక జ్ఞానం తెలియకపోవడం వలన సమాజము తన స్వార్థమైన కోరికలకి వెళ్ళిపోయి లాలస లంపట్లో పడి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క బహుమానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకు? కేవలము తమోగుణము, రజోగుణం. వాటి వలనే స్వార్థముతో కూడి ఇతరులని వంచైనా హింసించైనా మన స్వార్థం నింపుకోవాలని చేస్తున్న సమాజం వలన
అందరికీ ప్రమాదం ముంచుకొస్తున్నది. ఇప్పుడు మనము కర్మయోగం అంటే ఏమని చెప్పాము? నాది అంటే అంటే మమకార భావన ఎవరైతే విడిచిపెడతారో దాన్ని కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే ఏంటి? నాది, నావారు. ఈ మమకార భావాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో దాన్ని కర్మయోగం అంటారు. నేనే చేసేస్తున్నాను అని ఈ కర్తృత్వ భావాన్ని ఎవరు విడిచిపెడతారో దాన్ని జ్ఞానయోగము అంటారు. సో ఈ విధంగా మీరు తెలుసుకుంటే అప్పుడు ప్రతిది కూడాను ఇవ్వడానికే ఇష్టపడతారు, కూడబెట్టుకోవడానికి మీరెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఏమంటారు? శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః సక్తా వక్తా శతసహస్రేషు దాతా భవతి వానవ. అంటే ఏమన్నారంటే ఏదో 100 మందికి ఒకరు వీరులు పుడతారంట. అదేవిధంగా 1000 మందిలో ఎవరో ఒక శాస్త్రాలు చదువుకున్న పండితుడు ఉంటాడంట. అదేవిధంగా 7 లక్షల్లో ఉంటారట ఈ యొక్క జ్ఞానబోధ చేసేవాళ్ళు. కానీ దాత అనేవాడు ఎక్కడ కూడాను అసలు దొరకట్లేదంటే ఈరోజు ఈ మధ్య కాలంలో సమాజంలో. కాబట్టి దాత ఎంత గొప్పవాడు చూడండి. కాబట్టి మీరు ఇవ్వండి, ఇస్తూ 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 మీరు ఐశ్వర్యవంతులైపోతారు, ఈశ్వరుడిగా మారిపోతారు. సకల సృష్టి ఐశ్వర్యం అంతా ఎవరు చెందును? ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి లక్ష్మీనారాయణకే చెందును. కాబట్టి మీరు లక్ష్మీనారాయణ తుల్యంగా మీరు ఉండాలి. మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీరు లక్ష్మీనారాయణ తుల్యులుగా మీరుంటేనే సమాజం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది. ఓకేనా? ఇది సృష్టి యొక్క చక్రము, సృష్టి యొక్క రహస్యం. ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః నానువర్తయతి హయః నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః అఘాయురింద్రియా రామః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి మోఘం పార్థ సజీవతి మోఘం పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి సృష్టి రహస్య చక్రాన్ని పరమాత్మయే సృష్టించారు. చూసారా? మనకి బాగా పగలంతా ఎండకు తట్టుకోలేకపోతే అమ్మో మా బిడ్డలు పగలంతా ఈ యొక్క వేడికి తట్టుకోలేకపోయారని రాత్రిపూట చల్లని చంద్రమాని ప్రకాశింపజేస్తున్నారు. అంత భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, సర్వము, ఔషధులు, వనస్పతులు, నదులు, చెట్లు, పర్వత, ఈ సృష్టి అంతా ప్రతి ప్రాణికి ఆహారం ఏ విధంగా ఉంటుంది అన్ని కూడాను పరమాత్మయే ఈ చక్రాన్ని రూపొందించారు. అద్భుతమైనటువంటి కళ. కాబట్టి ఆ చక్రాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో, ఆ చక్రాన్ని ఎవరు పాటిస్తున్నారో
వాళ్ళ గతి ఏమిటి అనేది రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.